నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దుర్గస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లోని పులిహోర ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఈజీగా చేసుకునే రెసిపీ సింపుల్గా చూపించబోతున్నాను. మరి బ్యాచిలర్స్కి అయినా సరే, వంట రాని వరకైనా సరే ఈజీగా చేసుకోవచ్చండి ఈ రెసిపీ. మరి మనకి రాత్రి మిగిలిపోయిన అన్నం ఉన్నా సరే, మనం టిఫిన్కి ఎప్పుడైనా ఏదైనా నానబెట్టకుండా ఉన్నప్పుడు కూడా మనకి ఇలా సింపుల్గా చేసుకొని తినడానికి ఉపయోగపడుతుందండి. చిన్న రెసిపీ, సింపుల్ రెసిపీ. ముఖ్యంగా బ్యాచిలర్స్కి చాలా ఉపయోగపడుతుంది. మరి హాస్టల్లో ఉంటారు పిల్లలు కొంతమంది, అలాగా రూమ్ తీసుకుని ఉండేవాళ్ళు, బ్యాచిలర్గా ఉండేవాళ్ళు కూడా ఉపయోగపడుతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది. మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దాము. చిన్న రెసిపీ, సింపుల్ రెసిపీ, అందరికీ ఉపయోగపడుతుంది. మరి ఒకసారి చూసేద్దామా మరి వీడియోలోకి వెళ్ళి. చూడండి, నేను ఇక్కడైతే ఒక 1/2 kg రైస్ వరకే ఉంటుంది. మనకి గ్రామ్స్లోకి వస్తే 500 గ్రాములు రైసు అన్నం అండి అది. మరి కొంచెం ఎక్కువగా ఉండింది. నేను దీంతోనే ప్రిపేర్ చేయబోతున్నాను. మరి మీరు కావాలనుకుంటే వేడిగా అన్నం కూడా చేసుకోవచ్చు, అలాగే రాత్రి మిగిలిపోయిన అన్నం కూడా చేసుకోవచ్చు. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. ఒక గుప్పెడు పల్లీలు తీసుకున్నానండి. ఈ గుప్పెడు పల్లీలు, గుప్పెడు అంటే ఒక పెద్ద స్పూన్తో 2-3 స్పూన్లు ఉంటాయి. నిమ్మకాయలు అయితే 3 నిమ్మకాయలు తీసుకొని పిండాను, ఎందుకంటే రైస్ ఎక్కువ ఉంది కాబట్టి. ఒక పెద్ద స్పూన్ అంతా పోపు గింజలు వేసాను. మినపప్పు, జీలకర్ర, శనగపప్పు, ఆవాలు అన్నీ కలిపి ఒక పెద్ద స్పూన్ అంత వేసాను. ఇవి పక్కన ఉంచుకుందాము. ఇంకా ఎండుమిరపకాయల విషయానికి వస్తే 3-4 తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా, చిన్న ముక్కలు అంటే మరి చిన్న ముక్కలు కాకుండా మధ్యలో తుంచి పెట్టాను. కొంచెం కరివేపాకు తీసుకొని తగినంత కడిగి పెట్టుకున్నాను. మరి ఇప్పుడు ముందుగా మన స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుందాము. ఇది కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు ఒక 4-5 స్పూన్ల ఆయిల్ అయితే వేసాను నేను. మరి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మిగతా ప్రాసెస్ చూసేద్దాము. మీరు అన్నం ఎక్కువగా ఉంటే ఆయిల్ కొంచెం ఎక్కువ తీసుకోండి. తక్కువ చేసుకుంటారు, తక్కువ తినేవారైనా సరే తక్కువ ఆయిల్ వేసుకోండి. మీ టేస్ట్కి తగినట్టు చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది మనకు కొంచెం. తర్వాత ఇప్పుడు ముందుగా తీసుకున్న పల్లీలు అయితే వేసాము. ఇలా వేయించుకుందాము. ఒక 50% అలా వేయించుకోవాలి వీటిని అయితే. వేయించుకున్న తర్వాత మిగతా ఏం చేయాలో చూద్దాం. మరి ప్రతి ఒక్కరు ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం తీసుకున్న పోపు గింజలు కూడా వేసేసానండి. పోపు గింజలు కొన్ని ఎక్కువగానే వేసుకోవాలి. మనం తీసుకున్న రైస్ ఎక్కువ ఉంటే పోపు గింజలు, పల్లీలు కూడా ఎక్కువ పడతాయి. మిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ కూడా ఎక్కువ పడతాయి. ఈ విషయాన్ని గమనించండి. మరి నాకు తగినంత నేను తీసుకున్నాను. చూడండి, మరి ఈ విధంగా ఎండుమిరపకాయలు కూడా వేసాను. ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను. ఈ విధంగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకున్నాము. సిమ్లో ఉంచి వేయించుకోవాలి. ఇలాగా తెలవని వారు ఎవరైనా ఉంటే అబ్జర్వ్ చేయండి. మరి ప్రతి ఒక్కరు కూడా ఈజీగా చేసుకునే రెసిపీ. మనకు రాత్రిపూట అన్నం మిగిలిపోయినప్పుడు కానీ, ఇలాగా మార్నింగ్ టిఫిన్కి ఏమి నానబెట్టుకున్నప్పుడు కూడా అలా చేసుకోవచ్చు. మరి ఒక స్పూన్ పసుపు వేసాను. దీనిలో అల్లం ముక్కలు కూడా చిన్నగా కట్ చేసి అల్లం తరుగు వేసుకోవచ్చు అండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి. కొంచెం తగినంత సాల్ట్ వేస్తున్నాను. ఒక 2 స్పూన్లున్నర ఉంటుంది. చూసి వేసుకోండి మీ టేస్ట్కి తగినట్లు సాల్ట్ అయితే. దీంట్లో ఈ స్టేజ్లో ఇంగు కూడా వేసుకోవచ్చు. నిమ్మరసం పిండక ముందు కొంచెం ఇంగువంత సిట్కడంత ఇంగు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంట్రెస్ట్ ఉన్నవారు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడు నిమ్మరసం కూడా మనం పిండి ఉంచుకున్నది వేసేసాము. మరి ఈ విధంగా అలా కొంచెం సేపు మగ్గనిచ్చేసి ఇంకా మరి అన్నం దీనిలో ఎత్తేసేద్దాము, పోపు చేసేద్దాము. ఇది తీసి అన్నంలోనైనా వేసుకోవచ్చు, లేదంటే అన్నం తీసి ఇందులోనే వేసుకొని కలుపుకోవచ్చు అండి. ఈజీ ప్రాసెస్. ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా చూడండి. మరి ఇంత చిన్న రెసిపీ, సింపుల్ రెసిపీ మనకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. మీరు ప్రసాదంగా పెట్టే పని అయితే నైట్ అన్నం ఉంటే మాత్రం అలా ప్రసాదంగా పెట్టుకోకూడదు. ఈ విషయం తెలవని వారు ఎవరైనా ఉంటే గమనించండి. మనకు టిఫిన్కి మాత్రమే ఉపయోగపడుతుంది. అలాగా నైట్ అన్నం మిగిలింది చేసుకుంటే మరి స్నానం చేసి శుభ్రంగా అన్నం వండి చేసే పని అయితే ప్రసాదంగా కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు స్వామి అమ్మవార్లకి. మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. తెలవని వారు ఎవరైనా ఉంటే గమనించండి. మనకి ఇప్పుడు ఈ నైట్ మిగిలిన అన్నం టిఫిన్కి మాత్రమే ఉపయోగపడుతుంది. మనకి ప్రసాదాలకు కావాలంటే అలా నీట్గా, శుచిగా, శుభ్రంగా చేసుకోవచ్చండి. ఈ విషయం అందరికీ తెలుసు, కాకపోతే కొంతమంది తెలియని వారు కూడా ఉంటారు కాబట్టి వారి గురించి చెప్తున్నాను. మరి మనకి ఎంతో కలర్ఫుల్గా చాలా టేస్టీగా వచ్చింది. చెప్పడం కాదు కానీ చాలా టేస్టీగా వచ్చింది. దీనిలో ఇంగువ, అల్లం తరుగు వేసుకోవాలనుకుంటే వేసుకునేవారు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోండి. చాలా బాగుంటుంది. అల్లం తరుగు కానీ మిరియాల పొడి కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది. కచ్చపచ్చగా దంచి మిరియాల పొడి
వేసుకుంటే కూడా రుచిగా ఉంటుంది, అది కూడా వేసుకోండి. నేనైతే వేయలేదు. మరి ఈ విషయాన్ని గమనించండి. మనకి ఎంతో గుమగుమలాడే పులిహోర రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, థ్యాంక్ యూ. హాయ్ అండి, నమస్తే. నేను మీ గోల్డ్ స్టార్ మూవీ ఆర్టిస్ట్ దుర్గాస్ కిచెన్ అండి, యూట్యూబ్ ఛానల్. నేను చూశాను, మీరు యూట్యూబ్ ఛానల్ చూడండి. ఎందుకంటే మంచి మంచి పిండి వంటలు, మంచి మంచి పలహారాలు, అన్ని రకాలు అప్పటికప్పుడు మనకి ఐడియా లేకపోయినా ఆ యూట్యూబ్ ఛానల్ చూస్తే మనకి తక్కువమైన ఒక ఐడియా వస్తుంది. అదే దుర్గాస్ కిచెన్ అనమాట. నేను కూడా చూశాను, అలాగే మా మిస్సెస్ చూసింది. మీరు కూడా చూడండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బెల్ ఐకాన్ అంటే చూడండి, తక్కువ నొక్కండి. ఓకేనా, మర్చిపోకండి. దుర్గాస్ కిచెన్, మీ గోల్డ్ స్టార్. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. దుర్గా కిచెన్ ఛానల్ని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. మీకు ఇష్టమైన ఫుడ్ అన్నీ ఇందులో ఉంటాయి. చూస్తూనే ఉండండి దుర్గా కిచెన్ యూట్యూబ్ ఛానల్. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.